హలో, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ? సో మనము ఈరోజు సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. సెంటెన్స్ యాక్చువల్లీ మనకు 4 టైప్స్. ఇక్కడ కనబడుతుంది 3 టైప్సే. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో మనకు సింపుల్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, ఏముంటుంది? యాక్చువల్లీ ఒక ప్రిన్సిపల్ క్లాస్ వన్ ఆర్ మోర్ ప్రైజ్ ఇలా ఉంటే దాన్ని ఏమంటామంటే మనము ఇక్కడ కంజక్షన్ అనేది ఉండదు. సింపుల్ సెంటెన్స్లో ఒక సింపుల్ సెంటెన్స్ వన్ ఆర్ మోర్ ప్రైజ్ ఉంటుంది ఆ సెంటెన్స్లో, దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. మరి కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి? సో సెంటెన్స్, ఇక్కడ మనకు సెంటెన్స్ కనబడుతుంది కదా, ఒక ప్రిన్సిపల్ క్లాస్ వన్ ఆర్ మోర్ కోఆర్డినేట్ కంజక్షన్. సో కోఆర్డినేట్ కంజక్షన్ అంటే మనకు ఫ్యాన్ బాయ్స్ గుర్తుకు రావాలి. ఫ్యాన్ బాయ్స్ గుర్తుకొస్తే మీకు ఈజీగా చేయొచ్చు అన్నట్టు. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఇలా మీకు గుర్తుకొస్తే చాలు. కాబట్టి ఫ్యాన్ బాయ్స్ గుర్తుకొస్తే కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే వన్ ప్రిన్సిపల్ క్లాస్, టూ ఆర్ మోర్ దెన్ కోఆర్డినేట్ కంజక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మనకు కనబడేది కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి మనం నేర్చుకుందాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే వన్ ప్రిన్సిపల్ క్లాస్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ కంజక్షన్స్. ఇంతకుముందు వన్ ప్రిన్సిపల్ క్లాస్ వన్ ఆర్ మోర్ కోఆర్డినేట్ కంజక్షన్, ఇది సబార్డినేట్ కంజక్షన్. సో సబార్డినేట్ కంజక్షన్ ఉంటే దాన్ని ఏమంటాము? మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఏమంటాము? కాంప్లెక్స్ సెంటెన్స్. ఇలా మనం కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి, కాంపౌండ్ సెంటెన్స్ గురించి నిర్వచనం తెలుసుకున్నాం. సో సింపుల్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్ నుంచి సింపుల్ నుంచి కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్లో ఎలా చేంజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.